హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌచి సోమ్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతున్న సింపుల్ అండ్ టేస్టీ ప్రసాదం వచ్చేసి అటుకులతో లడ్డు ప్రిపేర్ చేస్తున్నాము. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇది కృష్ణుడికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి. దీన్ని చేసుకోవడం కోసం మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యాక అందులోకి ఒక 2 కప్పుల అటుకులు యాడ్ చేసుకోవాలి. ఇవి పల్చంగా ఉండే అటుకులు కాదండి, మందంగా ఉండే అటుకుల్ని యాడ్ చేసేసుకోవాలి. వీటిని మనం లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ అలా వీటిని ఫ్రై చేసుకోవాలి. అంటే ఇవి కొంచెం మనకి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా మనం మెల్లిగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదండి, ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇవి అటుకులు మంచిగా ఫ్రై అయిపోయాయి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా అంటే మనకి ఇలా అయిపోవాలన్నమాట. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంటే వీటిని మనం కొంచెం కూల్ అవనివ్వాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో నేను ఇక్కడ ఒక పావు కప్పు కొబ్బరిని యాడ్ చేస్తున్నాను. దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, కొబ్బరి మనకి కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసి వేరే బౌల్లోకి పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి కొంచెం నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు అలాగే కొన్ని బాదం పప్పుని ఇలా యాడ్ చేస్తున్నాను. వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, మనకి బాదం జీడిపప్పు మంచిగా ఫ్రై అయిపోయాయి. వీటిని తీసి వేరొక బౌల్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. వీటిని కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోకి నేను ఒక 3 ఇలాచీ యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుందని యాడ్ చేస్తున్నాను అండి. ఇక్కడ చూసారు కదా, నేను వీటిని మెత్తగా కాకుండా ఇలా రబ్బగా ఉండేలాగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోకి ఒక 3/4 కప్పు బెల్లాన్ని ఇలా తురిమి యాడ్ చేసుకుంటున్నానండి. బెల్లం యాడ్ చేసుకున్నాక దీని అంతటిని ఇలా ఒకసారి మనం మిక్స్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి అది ఈవెన్గా కలుస్తుంది. చూసారు కదా, మిక్సీ పట్టాక మనకి బెల్లం ఇలా అంతా మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని మనం డ్రై ఫ్రూట్స్ అవి ఫ్రై చేసాం కదండి, అందులోకి యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పాలు ఒక 4 టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. అంటే మనకి ఎంత అవసరమో అంతవరకు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసేసాక వీటిని ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అంటే మనకి ఇది లడ్డు చుట్టుకోవడానికి వీలుగా వచ్చేలాగా చూసుకోవాలి. చూసారు కదా, ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకున్నాను. మనకి ఇది లడ్డు లాగా చుడితే రాకపోతే కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే సరిపోయాయి. సో ఇలా మంచిగా లడ్డులా చుట్టేసుకోవడమే అండి. ఎంతో సింపుల్ అయిన టేస్టీ అటుకుల లడ్డు రెడీ అయిపోయింది కదండి. మీరు కూడా ఈ కృష్ణాష్టమికి ఈ లడ్డూని ప్రిపేర్ చేయండి. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డు ప్రిపేర్ చేయడం చూసారు కదండి. ఈ లడ్డు చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.